చదువుతున్నాను. ఓకే, రైట్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసి కొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ పిల్లలుగా నీ సముఖానికి చేరి వచ్చాం. మీరే మీ ఉచితమైన కృపలో మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. ఇంతవరకు దేవా, పాటల ద్వారా మీరు మహిమ పొందారు. స్తుతి ఆరాధనలో మీ ప్రసన్నత అనుభవించాం. మీ ప్రేమ మా హృదయాల్లో మీరు కుమ్మరించినందుకు నీకు వందనాలు. మరి సమయంలో ప్రభా, కీర్తన 139, 23, 24 వచనాలు మేము ధ్యానిస్తున్నాం. ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని ఆ రీతిగా మేము జీవించట కొరకు నాకు మా అందరికీ సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 23లో అంటాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటిదంటే, నిత్యమైన మార్గంలో మనం నడిపించబడాలి. కారణం ఏంటి అంటే, నిత్యమైన మార్గంలో నడిస్తేనే నిత్యుడగు తండ్రి దగ్గరికి చేరుకుంటాం. సింపుల్ అన్నమాట. మీరు ఇప్పుడు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి ఫ్లైట్ ఎక్కినా షార్జాకి రావాలంటే షార్జా ఫ్లైట్ ఎక్కాలి. అయితే డైరెక్ట్గా మీరు షార్జాకి వస్తారు. మనకు షార్జా రావాలని ఉంది, షార్జా ఫ్లైట్ ఎక్కాం. మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, మనకు ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని ఇచ్చిన పరమాత్ముడు ఉన్నాడే, ఆ పరలోకం మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది టెంపరరీ లైఫ్. మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన నిత్యంగా ఉండేటటువంటి వాడు. ఆయన నిత్యంగా ఉండేటటువంటి వాడు కాబట్టే మానవుని తయారు చేసేటప్పుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే శరీరాన్ని ఇచ్చాడు, లోపల ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణంలో, ఆ బాడీలో దేవుడు తన ఆత్మను కూడా ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏంటి అంటే, మన కొరకు ఈ ప్రపంచం అంతా సృష్టించాడు ఆయన. కేవలం మానవుడి కొరకే సృష్టించినటువంటి ఈ సృష్టితో మనకు సంబంధం ఉండాలి అంటే దేవుడు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఈ 5 ఇంద్రియాలతోని ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటాం, ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాం. కన్నుతో చూడగలుగుతాం, చెవితో వినగలుగుతాం, ముక్కుతో వాసన చూడగలుగుతాం. ఇక్కడ చర్చిలో ఉన్నాం, పక్కన ఏదో స్మెల్ వచ్చింది అనుకోండి, బయట ఏమో జరుగుతుందంట. బయట సౌండ్ అయిందనుకో, బయట ఇప్పటిదాకా చలి అనిపించింది, బంద్ చేయమన్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన పంచేంద్రియాలు ఈ మానవుడి కొరకు, మన కొరకు సృష్టించినటువంటి సృష్టితో సంబంధం కలిగి ఉండటానికి. రెండవది, ప్రాణం పెట్టాడు కదా. మనిషికి ప్రాణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ చేయి చచ్చిపోయింది అనుకోండి, చేయిలో ప్రాణం లేదు, పెరాలసిస్ వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ చీమ కొరికినా, లేకపోతే నిప్పు కన పడినా, వేడి నీళ్ళు పడ్డా, అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు పరమాత్ముడు అంటే, మనం ఏమై ఉన్నామో తెలుసుకోవటానికి. కానీ ఆత్మను ఎందుకు పెట్టాడు అంటే, ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి తెలుసుకోవటానికి. కాబట్టి శరీర సంబంధులమైన మనం ఈరోజు దేవుడి దగ్గరికి రావటాన్ని బట్టి, యేసు ప్రభును నమ్ముకోవటాన్ని బట్టి మనమందరం ఇప్పుడు
ఆత్మ సంబంధులం. ఆత్మీయమైనటువంటి రంగు, రూపు, రుచి, వాసన, ఆకారము లేనటువంటి పరమాత్ముడికి మనం పిల్లలమయ్యాం. మననేమని పిలుస్తారంటే దేవుని పిల్లలు. అయితే ఆ దేవుడు నిత్యంగా ఉండేవాడు కాబట్టి మనము నిత్య మార్గమున నడిపించబడాలి. మన ఆ నిత్యుడకు తండ్రి దగ్గరికి వెళ్ళే వేలోనే మనం వెళ్ళాలి. లేదంటే అక్కడికి చేరుకునే అవకాశం లేదు. బయట పని లేక కాదు, బయట ఎంజాయ్ చేయలేక కాదు ఇక్కడికి వచ్చింది. మనం వచ్చింది దేనికో తెలుసా? మనకు ప్రాణాత్మ శరీరం ఇచ్చిన తండ్రి దగ్గరికి పరలోకం వెళ్ళాలని ఇంత దూరం వచ్చాం. వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే ఒకసారి ఆ భక్తుడిలాగా మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ప్రభా, నీకు ఆయాసం కల్పించే మార్గం ఒకవేళ నాలో ఉందా? హల్లెలూయా. మనం ధ్యానిస్తున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, యేసు ప్రభుల వారి శిష్యులని ఎవరిని అంటారు, ఎవరు శిష్యులు కాగలుగుతారు అని అన్నప్పుడు మనం మొదటి విషయం ధ్యానించాం. దేవుడు పిలుపున్న వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. రెండవది, తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగిన వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారో ధ్యానించాం. మూడవది ధ్యానిస్తున్నాం ఏంటి? విమోచన రక్షణ అనుభవం ఉంటే మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే సబ్జెక్టును మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సబ్జెక్టులో నీకు నిజంగా విమోచన ఉంటే, నేను నరకానికి వెళ్ళకుండా రక్షించబడ్డాను అనే ఆ అవగాహన నీలో ఉంటే నువ్వు ఏం కలిగి ఉంటావు అని అంటే, ఖచ్చితంగా మళ్ళా పాపం చేయకుండా నిలబడటానికి ప్రయత్నం చేస్తావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆత్మదేవుని సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. మూడోది ఏం చేస్తామంటే, ఇంకా ఏ తప్పు చేయటానికి ఇష్టపడం. కానీ మనుషులం కదా, తప్పు చేసుకుంటాం, పాపం చేస్తూ ఉంటాం. మనం తప్పు చేసి పాపం చేసిన సంగతి మనకు తెలుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ తప్పు చేయకుండా మనం ఏం చేస్తాం తెలుసా? తప్పు చేసిన వారితోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యథార్థ స్థితి ఒప్పుకొని వాళ్ళతో తిరిగి సమాధాన పడతాం. ఆ స్థితి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే, మళ్ళీ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మన గురించి. బయటలతో మనకు సంబంధం లేదు. మనం ఆయన కుటుంబం కాబట్టి ఆయన పిల్లలమైన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సునీతమ్మ వేరే అమ్మాయి, నేను వేరే. నేను అమ్మాయితో తప్పు చేశాను, ఇద్దరం ఒకే చచ్చిపోతున్నాం. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వాక్యం విన్నప్పుడు నా తప్పని అర్థమైతే నేను ఆమెతో, అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను. తిరిగి నువ్వు నా చెల్లివని, నా అక్కవని సమాధాన పడతాను. సమాధాన పడ్డ తర్వాత ఏం చేస్తానో తెలుసా? సాధ్యమైనంత మట్టుకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ తిరిగి తప్పు చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూడండి, తప్పు ఒప్పుకొని వాళ్ళతో సమాధాన పడ్డాను, నేను ఆ పని చేశాను. రెండవది జాగ్రత్త పడుతున్నాను. ఇవి బయటికి కనిపించేవి, కానీ లోపల నీ మనసు ఎలా ఉంది? భక్తుడు అదే పని చేస్తున్నాడు. 23వ వచనంలో అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఇప్పుడు చూడండి, ఒకటి మన మనస్సాక్షికి తెలుసు, రెండవది దేవుడికి కూడా 100% తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, ఖచ్చితంగా దేవుని సముఖంలో మోకరించి, కొన్నిసార్లు మన మనస్సాక్షి కూడా మనల్ని మోసం చేస్తుందేమో, ఎందుకంటే మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం, మనం తప్పు అనుకోం మనలో ఉన్న స్వభావాన్ని బట్టి. కానీ దేవుడి ముందు మోకరించామనుకోండి, మీరు బైబిల్ చదవండి, దేవుని చేత ఈయన యథార్థవంతుడని సాక్ష్యం కలిగిన వ్యక్తి కల్లార దేవుణ్ణి చూసినప్పుడు చెప్పిన మాట ఏంటో చెప్తారా? ఎన్నిసార్లు కోట్ చేశాను, దేవుడే చెప్పిండు యోబుని గురించి. ఏం చెప్పాడు తెలుసా? ఈయన భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఎవరో సాక్ష్యం కాదు,
ఆయన సృష్టించినటువంటి పరమాత్ముడి చేత సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఓ సందర్భం వచ్చింది, కష్టం వచ్చింది, అందరూ వచ్చి అన్నారు, నీకు ఈ కష్టం వచ్చిందంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు ఖచ్చితంగా, లేకపోతే ఎందుకు వస్తుంది నీకు? పక్కన ఫ్రెండ్స్ వాదిస్తూ ఉన్నారు. కానీ తన వినికిడిలో, తన లైఫ్లో ఎక్కడ పాపం చేయలేదని వాళ్ళతో వాదిస్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషి దేవుని దృష్టిలో కాకుండా ప్రపంచం దృష్టిలో తను ఎంతైనా నీతిగా, న్యాయంగా ప్రవర్తించడానికి ప్రయాసపడవచ్చు. కానీ దేవుని ముందు నిలబడ్డప్పుడు మాత్రం దేవుని పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత నిలవదు. అందుకే యోబు అన్నాడు, నేను ధూళిలో కూర్చుంటే. అప్పుడు వాదన తగ్గించేశాడు. దేవుని నిజస్వరూపం చూసేసరికి తను పనికిరాని వాడని అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడున్న నాతో సహా మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే, మనం వ్యక్తిగతంగా దేవుడి సముఖంలో మోకరించాలి. మోకరించి ఆ భక్తుడు అడిగినట్టుగా, ప్రభా నా హృదయాన్ని నువ్వు పరిశోధించు, నా హృదయాన్ని నువ్వు పరిశోధించు, నన్ను నేనుగా తెలుసుకోలేను, నాలో ఉన్న మంచి నీలో ఉన్న మంచిని టార్గెట్ చేసేటంత మంచి నాలోలే, నీలో ఉన్నటువంటి పరిశుద్ధత నాలో ఉన్న పరిశుద్ధతో టార్గెట్ చేయలే. అందుకని దేవుని సముఖంలో మోకరించి నా హృదయాన్ని పరిశీలించు ప్రభా. నేను అమ్మతోనైతే ఒప్పుకున్నాను, కానీ ఒకవేళ నా మనసులో ఇంకెక్కడన్నా మిగిలిందనుకో, అప్పుడు దాన్ని ఏం చేయాలి? నేను విడిచిపెట్టుకోవాలి. ఇది అంతరంగంలో జరిగేది. బయటకి పవిత్రమైన మాట మాట్లాడచ్చు, కానీ హృదయం పవిత్రంగా ఉంటేనే అది నిలబడి ఉంటుంది. లేదంటే నిలబడలే. అందుకే ఒక వ్యక్తి బాప్తిసం పొందటానికి సిద్ధపడి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే, ఇది నేను చెప్పట్లేదు, బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు. ఒక మాట లూకా సువార్త 3వ అధ్యాయం ఈ మాట చదువుదాం, 7వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. దేవునికి స్తోత్రం. సర్ప సంతానమా అంటే, ఇక్కడ నేను సడన్గా ఒక గ్రూప్ వాళ్ళు కలిశారు, క్రిస్టియన్సే. నేను నెక్స్ట్ మార్కెట్లో తను కలిశాడు. సార్ మీరు ఎక్కడ వెళ్తున్నారంటే ప్రేయర్కు, లేదు మీరు ఎక్కడ వెళ్ళకపోతే ప్రేయర్కి రండి సార్, మేము పలానా చర్చ్కి వెళ్తాం, సెంట్ మార్టిన్ చర్చ్లో ఈ టైంలో ఆరాధన జరుగుద్ది, రండి అని చెప్పాను. చెప్తే తాను ఏమన్నాడంటే, సార్ మేము అతి పరిశుద్ధుల సంఘము అని అన్నాడు. ఓకే, చాలా సంతోషం. మరి అతి పరిశుద్ధుల సంఘానికి దేవుడు ఎవరు అని అడిగాను. అడిగితే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు కూడా నేను పరిశుద్ధుడనని చెప్పుకున్నాడు. నో ప్రాబ్లం, మేము వెళ్ళే చర్చి కూడా దేవుడు యేసు ప్రభువే, మీరు నిరభ్యంతరంగా రావచ్చు అని అంటే, తను ఒక క్వశ్చన్ వేశాడు. సారు మీరు ఇప్పుడు క్రైస్తవులంతా ఏమై ఉంటారు అనుకుంటున్నావు అన్నాడు. అంటే ఎందుకు అని అడిగా. మా సంఘానికి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మేము సర్ప సంతానం కాము అన్నాడు. సర్ప సంతానం కామంటే ఏ రకంగానే అడిగా. అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఆదామును అంటే అవ్వను సాతాను వచ్చి మాట్లాడింది కదా, సాతాను ఏం చేసిందట అంటే, ఆమెను శారీరకంగా అనుభవించిన తర్వాత కయ్యను హేబెలు పుట్టారట. పుడితే ఇప్పుడు వాళ్ళు ఎవరి సంతానం? ఆదాము సంతానమా సర్ప సంతానమా? బైబిల్లోనే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? బాప్తిసం ఇచ్చే యోహానే సర్ప సంతానమా అన్నాడు. ఒరే బాబా నాకు కొంచెం టైం ఇస్తావా అని అన్నాడు. సర్ప సంతానమా అంటే మరి బైబిల్లో ఆదాము సంతానం అని రాయబడ్డది కదా, నువ్వు రోమపత్రిక చదువు అని అంటే, లేదు సార్ మాకు చెప్పిన ఆయన అతి పరిశుద్ధుల సంఘంలో ఇదే బోధిస్తాను.
సర్ప సంతానం అంటే ఆదామవ్వను మోసం చేసిన తర్వాత పాపంలో పుట్టిన సంతానం మనం. కాబట్టి పాపంలో ఉన్న వ్యక్తులు పాపానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి నరకానికే వెళ్తారు. ఆ నరకానికి వెళ్ళకుండా మనం ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నేను పాపిని, తప్పు చేశాను, తప్పుడు జీవితానికి నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి బాప్తిసం పొందుతావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. పాపుల కొరకు నిర్ణయించబడినటువంటి సాతాను కొరకు, వాడి అనుచరుల కొరకు నిర్ణయించబడినటువంటి నరకానికి వెళ్ళకుండా మనం కాపాడబడతాం. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, మీరు ఏమంటుండ అక్కడ, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. రాబో ఉగ్రత ఏంటో తెలుసా? చివరికి పర్మనెంట్ ఉంటే ఉగ్రత, దాని నుంచి తప్పించుకోలేము మనం. యుగ యుగాలు, తరతరాలు మీ ప్రాణం పోదో. ఇక్కడున్న అగ్ని మన ప్రాణాన్ని తీసేస్తుంది, బాడీ నుంచి వేరు చేస్తుంది. కానీ అక్కడున్న అగ్ని ఏంటో తెలుసా? నీ ప్రాణం నీ లోపల ఉంటుంది, ఆత్మ నీ లోపల ఉంటుంది, నీ బాడీ కూడా అక్కడే ఉంటుంది, కాలుతూనే ఉండాలి. అది నరకం. సో దాని నుంచి మీరు తప్పించబడాలంటే మీకు బుద్ధి చెప్పేవాడు కావాలి. అప్పుడు వాళ్ళు అంటారు, సరే మరి మేము ఏం చేయాలి? 10వ వచనం నుంచి ఒక మాట చదువునా త్వరగా. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వారికి అక్కడ ఆగాలి. దేవుని ఇష్టం. మనకు నిజంగా బాప్తిసం ఉంటే, దేవుని పిల్లలమైతే ఆయన చెప్తున్నాడు. మన మనసు ఏంటో తెలుసా? మనకు చొక్కా ఉంటే మనం సంబరపడతాం. మనకు 10 చొక్కాలు ఉన్నాయి. ఎవడన్నా నీ కళ్ళ ముందు ఇబ్బందితో వస్తే ఒక చొక్కా ఇయ్యి, అవునా? దేవుడు చెప్తున్నాడు, అది నేను కాదు. మన మనస్థితి ఎట్లా ఉండాలి? ఇబ్బందులు ఉన్నారా, వాడికి సహాయం చేయి. ఎవడన్నా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ కోరి మీ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇబ్బంది ఉందంటే నీ చేతనైనా సహాయం చేయి. మనం క్రైస్తవులం ఏం చేస్తాం? మీ కొరకు ప్రార్థన చేస్తాం. చాలా మంచిది, ప్రార్థన చేయి. వాడికి చెంబడి నీళ్ళు ఇవ్వకుండా, ఇక్కడ అన్నం పెట్టకుండా, చలిలో ఉంటే ఒక చిన్న చొక్కా ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. బాప్తిసం పొందిన ప్రతి బిడ్డలో ఈ మార్పు రావాలి. ఇలాంటి మనసు మారాలి, మారు మనసు పొందాలి. అదే చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆహారం లేని వారికి ఆహారము అలాగే చేయవలనని వారితో చెప్పాను. అప్పుడేమొచ్చిండ్రు? సుంకర్లు వచ్చి బాప్తిసం పొందవచ్చు. బోధకుడు, మరి మేమేం చేయాలి? సుంకం అంటే ఇల్లు ట్యాక్స్ వసూలు చేసిన వాళ్ళు వచ్చారు. మరి మేమేం చేయాలని అడిగారు. అడిగితే వాళ్ళకి చెప్తా ఉన్నాడు సమాధానం. ఏం చెప్తున్నాడు? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మీకు ఎంత వసూలు చేయమని ప్రభుత్వం చెప్పిందో ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. జక్క ఏం చేశాడు? జక్క చేసిన పని అదే, ఎక్స్ట్రా తీసుకున్నాడు, పాపంలో పడ్డాడు. ప్రభుని కలుసుకోగానే, ప్రభుతో కౌన్సిలింగ్ జరగగానే ఆయనకు అర్థమైపోయింది, నేను మోసం చేశాను. మనిషి మారిపోయాడు, మనసు మారింది. ఇంకా కిందికి వస్తే సైనికులు వచ్చారు. మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకు, నీ జీతముతోనే. సపోజ్ నేను ఒక రెవెన్యూ ఆఫీసర్ని అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ అధికారిని అనుకోండి. మీరు పంచాయతీ తెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఏం చేస్తాడు? మీకు అనుభవం చాలా మందికి ఉంటుంది, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అనుభవం, అవునా? ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరిని ఫస్ట్ బాధ పెట్టదు. మనం స్టేషన్కి అయినాం అనుకో, నిజంగా పోలీస్ అయితే ఏం చేయాలి? నేను అది ఇక్కడ దుబాయ్లో చూశాను, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. కానీ మనం ఏదైనా బాధతో వెళ్తే మనం మామూలు ఆఫీస్కి వెళ్ళినట్టుగా దుబాయ్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అలా అడుగుతారు, ఏంటి నీ బాధ? ఎవరిని బాధ పెట్టరా. తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో
తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. నిజంగా వాళ్ళకున్న శాలరీతోనే బతుకుతున్నారంటారా? మీరు చెప్పండి. 99% డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ సైనికులు వచ్చి అడిగితే, ఒకవేళ ఒక సైనికుడు, ఒక పోలీస్ ఆఫీసర్, పోలీసు కానిస్టేబుల్ ప్రభులోకి వచ్చాడు అనుకోండి, ఆయన ఇట్లాగే బ్రతకాలి. ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పామనుకో, ఆయన ఏమనుకోండి తెలుసా? నా గురించే. హల్లెలూయా. నువ్వు ఎక్కడ తప్పిపోయావో నీ గురించి నీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా గురించే చెప్పాడని అనుకుంటే ఇంకా నేనేం చేయగలను? దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏమీ చేయలేడు. నువ్వు నా గురించి అని అనుకున్నప్పుడు మారటానికి ప్రయత్నం చేయి. అసలు మిమ్మల్ని విమర్శించడానికి సబ్జెక్ట్ పెట్టాను నేను కాదు. మనం క్రైస్తవులం, క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తులాగా బ్రతకాలి, ఆయన శిష్యులం కావాలి, ఆయన చేరుకున్నట్టుగా మనము పరలోకం చేరుకోవాలి. అలా చేరుకున్నానంటే మన లైఫ్లో ఈ మార్పు ఖచ్చితంగా జరగాల్సిందే. మనం ఏం చేయాలి? ఫస్ట్ మన హృదయంతో మాట్లాడుకోవాలి. బయట వాళ్ళతో అయిపోయింది. ఇప్పుడు నీ పర్సనల్గా నీ అంతరంగంలో నీ మనస్సు ఎలా ఉంది? నీ మనసు క్లియర్గా చెప్పింది అనుకోండి, మనం రంబొచ్చి నిలబడ్డా ఏంటక్క అని పిలుస్తాం. హల్లెలూయా. ఏంటి చెల్లమ్మ నీకు ఏం కావాలి? చిన్నపిల్లలతో అమ్మ నీకు ఏం కావాలని అడిగేస్తాం. ఎలాంటి సందేహం ఉండదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు యాకోబు బావి దగ్గర యవ్వనస్తుడి వచ్చి నిలబడింది. ఏమన్నాడు తెలుసా? అమ్మా. ఆ లైఫ్ మనకు వస్తుంది ఎప్పుడో తెలుసా? మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ మన మనస్సాక్షిని ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుకుంటామో, మీరు శ్రద్ధగా వినాలి. ఏదో ఆశీర్వాదం గురించి చెప్తే ఆసక్తిగా వింటారు, కానీ మన లైఫ్ను మనం క్రైస్తవులం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది మన పర్సనల్ లైఫ్కి సంబంధించింది, మన వ్యక్తిగత జీవానికి సంబంధించింది. సున్నితమ్మతో నాకు సంబంధం లేదు ఈ సబ్జెక్ట్లో. నా లైఫ్ నాకు బాగుంటే నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను, లేదంటే వెళ్ళను. తన లైఫ్ బాగుంటే తను వెళ్ళొద్ది. మన అమ్మ, మన నాన్న, మన తమ్ముడు ఎవరైనా సరే, రక్షణ అనేది వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించింది కాదు. కాబట్టి మీరు రక్షించబడేటప్పుడు, ప్రభుని నమ్మేటప్పుడు ఎవడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లే. భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, తండ్రి పిల్లల్ని కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లే. మనం క్రైస్తవులమే అయితే, నిజంగా విమోచించబడ్డ స్థితి, రక్షించబడిన స్థితి ఉంటే మనం మన అంతరంగంలో పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం కలిగి ఉంటాం. పాపం చేయకుండా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం. మనుషులం కాబట్టి తప్పు చేస్తాం, కానీ చేసిన తప్పును మనం దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని, దాన్ని విడిచిపెట్టుకొని, ఏ వ్యక్తులతో ఏ విషయంలో పాపం చేశామో వారితో సమాధాన పడతాం. బైబిల్ ఇంకో మాట కూడా ఉంది, మీలో అనేకులు సేవకులు కాకుండండి, బోధకులు కావద్దు, చెప్పేవాళ్ళుగా కావద్దు. ఎందుకో తెలుసా? మీకు ఒకటైతే మాకు రెండు ఉంటాయి. రెండు చెంపలు వాయిస్తాడు దేవుడు. నన్ను కూడా సరి చేసుకోమంటున్నాడు దేవుడు. నాకు అప్పగించిన పనిని నేను అశ్రద్ధగా చేస్తే దేవుడు నన్ను శాపానికి గురి చేస్తాడు. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటే మీకు కూడా అదే శిక్షిస్తాడు. మనం దైవికంగా ఒక కుటుంబం, మన తండ్రి సమక్షంలో మనం కూర్చొని ఉన్నాం. నాతో సహా మన అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాన్ని దేవుడికి అప్పగించి, నా హృదయాన్ని ప్రభువును పరీక్షించు. అలా పరీక్ష చేసుకుంటున్నప్పుడు నీకు ఆయాసకరమైంది ఏది కనిపించినా సరే, ప్రభువా దాన్ని తొలగించి నన్ను నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు. బైబిల్లో గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలు, ఆయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. ఒకసారి అపోస్తల కార్యములు 23:1 చూద్దాం. పౌలు మహాసభ వారిని తేరి చూసి
సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. దేవునికి స్తోత్రం. పౌలు పట్టుకున్నారు, ఫెలిక్స్ ముందు నిలబెట్టాలని అక్కడ జరుగుతూ ఉంది. శతాధిపతి పట్టుకుని ఆయన కొట్టాడు. కొట్టిన తర్వాత పౌలు అంటాడు, నాకు తీర్పు తీర్చకుండానే నువ్వు నాకు శిక్ష ఇవ్వచ్చా అని అడిగాడు. ఏంటి అన్నాడు. నేను రోమీని అన్నాడు. వెంటనే సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వేం చెప్తున్నావు? వాడు రోమీయుడు. ఆయన సహస్రాధిపతి కూడా గడగడ వణికాడు. అప్పుడు వాళ్ళందరి సమక్షంలో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆ మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. ప్రజెంట్ టెన్స్. అక్కడ ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే, నా మనస్సాక్షి నీకు పలానా విషయంలో తప్పు చేశావని ఎక్కడ కూడా నాకు చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఏ చోట ఉన్నానో, ఎక్కడిక్కడికి వెళ్ళానో, నేను వెళ్ళిన ప్రతి చోట నా ప్రభు ఉన్నాడు. అందుకే బైబిల్ అంటాడు కదా, ఆకాశంకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, పాతాళానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడైనా వెళ్ళు, నీకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన పరమాత్ముడు లేని చోటు లేనే లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నాను. ఆయన పరిచర్యలో ఎంతమంది స్త్రీలు కలిశారు ఆయనకి. యవన బిడ్డలు, వృద్ధులు, పిల్లలు అందరూ కలిశారు. ఎక్కడ కూడా ఒక్క రిమార్క్ లేదు ఆయనకి. ఆ సంఘటన జరిగిన తర్వాత అదే 24:16 అంటాడు. అపొస్తలుల కార్యం 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేసుకుంటుండట? దీన్ని మన మండలం ఏం చేసుకోవాలి? అభ్యాసం అంటే ఒక్కరోజు చేసుకునేది కాదు, డైలీ కంటిన్యూ. ఒక్క క్షణం చేసుకునేది కాదు, ప్రతి క్షణం. అయితే అక్కడ ఫెలిక్స్ దగ్గర నిలబెట్టాలని చూశారు వాళ్ళు. నిలబెట్టాలని చూసినప్పుడు అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరి ముందు చెప్తున్నాడు, నేను ప్రజల ఎదుటను, దేవుని ఎదుటను, మనుషుల ఎదుట, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఒకటిసారి విమర్శించుకొని ఊరుకుంటే సరిపోయేది కాదు. గంట తర్వాత మళ్ళీ ఏం చేశాం? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ బాగున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాం? ఆ గంట సేపట్లో నువ్వు చేసావా? మనుషులతో సంబంధం లేదు. ఇప్పుడు మన అంతరంగంలో, దేవునికి స్తోత్రం, ఎవడు నీ గురించి చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడుకున్నాను. దేవుని ముందు నీ హృదయం పెట్టాలి. అలా పెడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని ఎడలను మనుషుల ఎడలను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. పైన వచనాలు ఇచ్చుకుంటూ వస్తాడు. ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తికి ఆయన ఏం చెప్తాడు? ఆయన కూడా నేను కూడా దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించాలి, మనుషుల ఎడలుగా ప్రవర్తించాలి అనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకుని అంటుండు, మీరే కాదు, నేను కూడా. మీరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులు కదా, నువ్వు ఈ రాజ్యానికి అధిపతివి కదా, ఒకరోజు తీర్పు ఉంది. పైన చెప్పుకుంటూ వస్తాడనమాట.
పునరుత్థానం ఉంది. కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ రీతిగా అయితే దేవునికి భయపడి ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నారో, నేను కూడా దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా మనం ఈ పని చేయకపోతే మనం కూడా పడిపోతాం. ఎందుకో తెలుసా? సంఘంలో ప్రభు బలను దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ రక్తానికి ఒక శక్తి ఉంది. ఎలాంటి శక్తి తెలుసా? ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఎవరట తెలుసా? నిత్యుడు. ఆయన ఆత్మస్వరూపుడైన పరమాత్ముడు. అందుకే కీర్తన 139లో ఆ భక్తుడు అడిగాడు, నన్ను నిత్య మార్గంలో నడిపించు. యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటో తెలుసా? తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. యేసు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు ఎందుకొరకు కోర్టులో నిలబెట్టాడు అంటే, ఆయన నిర్దోషాన్ని ప్రపంచానికి నిరూపించబడాలి. ఆషామాషి కాదు. కోర్టులు మారాయి, జడ్జులు మారారు, కానీ ఏ కోర్టులో కూడా ఆయన చిన్న తప్పిదం చేసినట్టుగా ప్రూఫ్ చేయలేకపోయారు. చివరికి ఫైనల్ జడ్జి అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదని చేతులు కడిగేసుకున్నాడు ఆయన. అలాంటి పరిశుద్ధుడైన పరమాత్ముడు యేసు ప్రభుల వారు చేసిన పనేంటో తెలుసా? దేవునికి తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా? ఆయన యొక్క నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తం ఏంటిదట? నిర్దోషంగా ఉంది. క్రీస్తు యొక్క రక్తం, దాంట్లో దోషం లేదు. అందుకే రోమా 3:10 అనుకుంటాను, దేవుడట ఆయనను మనకు కరుణధారగా అంటాడు. మీరు ఎప్పుడన్నా స్నానాలకు వెళ్తారు కదా? నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్తే పాపునాశనం అనేది ఉంటుంది, అక్కడ నుంచి నీళ్లు పారుతాయి. దాని కింద ఆ నీళ్లు మన మీద పడితే ఇంకా మనం అయిపోయినట్టే, పవిత్రం. దేవునికి స్తోత్రం. ఎవరి నమ్మకం వాళ్ళది, మనం విమర్శించడానికి లేదు. కానీ ఆ నీళ్లతో శరీరం కడగబడుద్ది, కానీ లోపల నీ మనస్సు ఉందే, నీ హృదయం ఉందే, దాన్ని ఎవడు కడగాలి? సబ్బుతో కడిగేది కాదు, ఎక్కడో పోయి మునిగితే కడగబడేది కాదు. అందుకే మనకు ప్రాణాత్మ ఇచ్చిన, శరీరాన్ని ఇచ్చిన అదే పరమాత్ముడు, ఆయన పవిత్రుడు. కాబట్టి ఆయన పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన తీర్పులో నిలబడి ఏ లోపం లేదని ప్రపంచానికి నిరూపించి చూపించి తాను నిర్దోషిగా తన నిర్దోషమైన రక్తాన్ని ఆయన కార్చాడు. కారణం ఏంటో తెలుసా? నిర్జీవమైన క్రియల్ని విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటో తెలుసా? జీవము లేని క్రియలు అంటే మనని చావులోకి నడిపించేటటువంటి పనులు, నరకానికి నడిపించేటటువంటి పనులు, వాటన్నిటి నుంచి విడిపించి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని సైతం శుద్ధి చేస్తుంది. అందుకే ప్రభు బలను ప్రభు ప్రవేశపెట్టాడు. ఆ రక్తం ముందు మోకరించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. ప్రభా, నేను తప్పు చేయనని ఒక నిబంధన చేసుకున్నాను. నేను తప్పు చేసిన వారితో సమాధాన పడ్డాను, తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాను. కానీ నా హృదయం ఎలా ఉందో ఇప్పుడు నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో తెలుసా? నీ మనస్సాక్షిని కూడా
క్లీన్ చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడైతే, ఏ సమాజంలోనైతే, ఏ గ్రామంలోనైతే నువ్వు పాపం చేశావో అదే గ్రామంలో నువ్వు తల ఎత్తుకొని నిలబడే శక్తినిస్తుంది. సమరయ స్త్రీ ఏం చేసింది? తను ఎక్కడ పాపం చేసిందో అక్కడెత్తి తలెత్తుకుంది. దేవుని పిల్లలుగా మనం ఎక్కడ పాపం చేశామో అక్కడనే తలెత్తుకునాలి. అది సంఘం, అది దేవుని బిడ్డల లక్షణం. తప్పు చేసి పారిపోకూడదు, పాపం చేసి పారిపోకూడదు. ఎందుకో తెలుసా? ఆ పాపం మనల్ని బలహీనపరుస్తుంది. క్రీస్తు యొక్క రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు మనం ఎక్కడ తప్పిదం చేశామో అక్కడ ధైర్యంగా నిలబడతాం. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టేసి జీవము గల దేవుని సేవించటానికి, జీవము గల దేవునికి పని చేయటానికి, జీవము గల దేవుని యొక్క క్రియలు చేయటానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. కొన్నిసార్లు మనం ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట సంబంధించిన జీవితం మనలో లేకపోతే మనం ధైర్యంగా చెప్పలేము. చెప్పగలుగుతామా? చెప్పలేము. సైమన్, నువ్వు సిగరెట్ పట్టొద్దు అని చెప్పా, నేనే పక్కకు సిగరెట్ పడుతున్నాను, చెప్పగలుగుతానా? బై మిస్టేక్ చెప్తాను అందరికి ముందు. కానీ అంటాడు, మరి ఫస్ట్ నీ బ్రతుకు మార్చుకోరా బాబా. అవునా కదా నాగార్జున? సో ఆ రీతిగా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం విమర్శ చేసుకుంటే సహాయం చేసే ప్రభువు మనకు తోడున్నాడు. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోనండి. ఆయన మంచోడు, మనందరినీ కాపాడిన దేవుడు. ఆయన మంచోడు, పాపం లేదు, ఆయన వెలుగు. కానీ మనం చీకట్లో నడుస్తా ఉన్నాం. ఒకవేళ చీకట్లో నడుస్తున్నావా నీకు అర్థమైతే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు వెలుగులో నడిచిన ఎడల నువ్వు చీకటిలో చేసిన పాపాన్ని మన ప్రభు అయిన క్రీస్తు రక్తం కడిగి వేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. కడిగినప్పుడు మనం ఎలా ఉంటాం? ధైర్యం ఉంటాం. ఎదుటోడు మనల్ని ఒప్పుకోకపోయినా సరే. మనుషుల బలహీనత ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేయంగా చూస్తే ఆ వ్యక్తిని అలాగే చూస్తాం. కానీ ప్రభు అలా చూడడు. నా ప్రభు అలా చూసే వ్యక్తి కాదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. పాపం చేసే స్త్రీ వచ్చి ప్రభువును ముట్టుకుంటుంది, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, తన కన్నీళ్లతో పాదాలు కడిగి వేస్తుంది, తన తల వెంట్రుకతో తుడుస్తూ ఉంది. అక్కడ యేసు ప్రభును స్వయంగా వెంబడిస్తున్న శిష్యులు అంటున్నారు, ఈయన ప్రవక్త కదా, ఆమె ఎలాంటి స్త్రీ? అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవటానికి కనీసం నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదే. తనేం తప్పు చేసిందో, పాపం చేసిందో పశ్చాత్తాప పడుతూ తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. ఆమె విస్తారంగా పాపాలు చేసిందని నువ్వు చెప్తున్నావు కదా, ఆమెకు విస్తారంగా క్షమాపణ దొరికింది. అక్కడున్న మనుషులు ప్రేమగా చూడలేకపోయారు, కానీ ప్రభు మాత్రం ప్రేమగా చూడగలిగాడు. కాబట్టి మీరు మనుషుల గురించి ఆలోచన చేయకండి. మారిన మన జీవితం మనుషులు గ్రహించడానికి చాలా టైం పట్టుద్ది. కానీ ప్రభుకు ఒకటే క్షణం చాలు. క్షణంలో మనల్ని చూస్తాడు, క్షణంలో మనల్ని ఇష్టపడతాడు, క్షణంలో మనల్ని తన కౌగిల్లో హత్తుకుంటాడు. తప్పిపోయిన కుమారుడిలాగా మనల్ని తన కౌగిల్లో చేర్చుకుంటాడు. ఆయన మనకు ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడట, విందు చేస్తాడట ఆయన. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే. మనం చేయాల్సింది ఏంటంటే, నిజంగా మనకు విమోచన ఉంది, నేను రక్షించబడ్డాను అనే అవగాహన కనుక మనకు ఉంటే మనలో ఈ లక్షణాలు అన్నీ ఉండాలి. మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటే దాన్ని శుద్ధి చేసే దేవుడు, తన కౌగిట్లో దాచుకునే దేవుడు మనకు తోడున్నాడు. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయనకు అప్పగించుకోవాలి. బలహీనులం, ఇక్కడెవడు బలవంతుడులే నాతో సహా.
నేను నిలబడ్డానని చెప్పుకుంటున్న వ్యక్తిని పడిపోకుండా జాగ్రత్త పడాలి. పడిపోకుండా జాగ్రత్త పడుతున్నప్పుడు నా హృదయాన్ని కూడా పరీక్షించుకున్నాను. బయట సమాజానికి అయితే పవిత్రంగా బ్రతుకుతున్నాను, మనసు మాత్రం అపవిత్రంగా ఉందనుకోండి. ఆ అపవిత్రమైనటువంటి స్థితి నుంచి విడిపించబడటానికి ఆయన సిలువ వైపు చూస్తే ఆ సిలువ రక్తం ఆ అపవిత్రమైన చూపుల నుంచి, నిర్జీవమైన చూపుల నుంచి మనల్ని విడిపించి జీవము గల దేవుని సేవించడానికి బలపరిచే రక్తం మన మధ్యలో ఉంది. మన మధ్యలో ప్రోక్షిస్తూ ఉన్నాడు, మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది. ఆయన కరుణ దారగా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయనకు అప్పగించుకుంటాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఎవరిని గురించి కాదు ఇది, నా గురించి నా దేవుడు మాట్లాడాడు, మన గురించి మన ప్రభువు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలు. ప్రభా నాకు సహాయం చేయి, వాక్యం బోధించడానికి నీ సముఖమును నిలబడ్డాను, నా జీవితాన్ని కూడా నీకు అప్పగించుకుంటున్నాను. ఏ విషయంలో నా మనసు దోషారోపణ చేస్తుందో ఈ క్షణంలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని, మీరు నా కొరకు సిలువలో కార్చినటువంటి నిర్దోషమైనటువంటి ఆ రక్తం చేత నా మనసు కడగబడాలి, నా అంతరంగం కడగబడాలి. ప్రభువా మీరు సహాయము దయచేయండి, స్వామి. అంత గొప్ప పరిచయం చేసిన పౌలు సంఘం ముందు, సమాజం ముందు, మనుషుల ముందు నేను మంచి మనస్సాక్షి కలవాడనై ఉన్నానని ఏ రీతిగా చెప్పగలిగాడో ఆ రీతిగా నేను చెప్పగలిగాను. మేమందరం చెప్పగలగాలి. తాను చెప్పడానికి కారణం ఒకటే ప్రభా, తాను స్వయంగా చెప్తా ఉన్నాడు, నా శరీరం పాప నియమానికి లోబడింది, కానీ నా మనస్సు మాత్రం నా ప్రభువుకు లోబడింది. నా ప్రభువులో జీవమునిచ్చే నియమం ఉంది, జీవమునిచ్చే రక్తం ఉంది. నిర్జీవ క్రియలను విడిచి దాన్ని జయించుటకు కావలసిన నా క్రీస్తు రక్తం ద్వారా నేను వాటిని జయించాను. అందుకే ఈరోజు సంఘం ముందు, సమాజం ముందు నేను మంచి మనస్సాక్షి కలవాడనై ఉన్నానని ప్రభువా పౌలుకు సహాయం చేసిన దేవుడవు, నాకు మా అందరికీ మీరు సహాయం చేసి కేవలం నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.